డ్రై స్కేలీ డాండ్రఫ్ తో స్కాల్ప్ ఇచ్చి అవుతుందా? ఫ్లేక్స్ ఫాల్ అవుతున్నాయా? టైమ్ టు హైడ్రేట్ అండ్ హీల్ ద స్కాల్ప్ ఇన్ ఎ రైట్ వే. ఇంట్రడ్యూసింగ్ అనూస్ క్లాసిక్ డ్రై స్కేలీ డాండ్రఫ్ ట్రీట్మెంట్. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ థెరపీ. డ్రై ఫ్లేక్స్ ని రిమూవ్ చేసి స్కాల్ప్ హైడ్రేషన్ ని రీస్టోర్ చేసి హెయిర్ రూట్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది ఒక 6 స్టెప్ ప్రొసీజర్. స్టెప్ 1 లో స్కాల్ప్ హైడ్రేషన్ అండ్ సైంటిఫిక్ ఉంది. ఇది స్కాల్ప్ హైడ్రేటింగ్ ప్రొడక్ట్స్ ని స్కాల్ప్ పైన అప్లై చేసి చక్కగా మసాజ్ చేసి తర్వాత ఒక 10 మినిట్స్ సైంటిఫిక్ కోంబింగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల డెడ్ సెల్స్ ఎక్స్ఫోలియేట్ అయ్యి డాండ్రఫ్ రిమూవ్ అవడంతో పాటు ఇది స్కాల్ప్ స్టిమ్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇక స్టెప్ 2 స్కాల్ప్ పీఈపీ ట్రీట్మెంట్. ఈ స్టెప్ లో పైనాపిల్ ఎంజైమ్ పీల్ ని అప్లై చేయడంతో పాటు కొన్ని మిక్స్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని కూడా స్కాల్ప్ పైన అప్లై చేసి షవర్ క్యాప్ తో కవర్ చేయడం జరుగుతుంది. దీంతో నాన్ ఇన్వేజివ్ సెల్ డైజెషన్ అయి న్యూట్రియంట్స్ రిలీజ్ చేస్తుంది, అలాగే రూట్ ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి పిఆర్పి లాంటి రిజల్ట్స్ వస్తాయి, బట్ పెయిన్లెస్. స్టెప్ 3 స్కాల్ప్ పీలింగ్. ఈ స్టెప్ లో స్కాల్ప్ పీల్ అప్లై చేసి 5 మినిట్స్ సైంటిఫిక్ కోంబింగ్ చేయాలి. దీనివల్ల ఫ్లేకీ బిల్డప్ రిమూవ్ అయ్యి స్కాల్ప్ ఫ్రెష్ అండ్ క్లియర్ అవుతుంది. ఇక 4th స్టెప్ స్కాల్ప్ మసాజ్. ఈ స్టెప్ లో రెస్వెరాట్రాల్ అండ్ ఇతర యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ ని స్కాల్ప్ అప్లై చేసి మసాజ్ చేయడం జరుగుతుంది. ఇది యాంటీ ఆండ్రోజెనిక్ ఎఫెక్ట్ కలిగిస్తుంది స్కాల్ప్ పైన. దీనివల్ల హెయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది. ఇక 5th స్టెప్ హెయిర్ స్కాల్ప్ ప్యాక్. ఈ స్టెప్ లో మిక్స్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్యాక్ ని స్కాల్ప్ పైన మసాజ్ చేసి 10 నిమిషాలు వదిలేయడం జరుగుతుంది. తర్వాత క్లియర్ వాటర్ తో వాష్ చేస్తాం. దీంతో స్కాల్ప్ మాయిశ్చర్డ్, స్మూత్ అండ్ డాండ్రఫ్ ఫ్రీ అవుతుంది. ఇంకా స్టెప్ 6 సీరం అప్లికేషన్ అండ్ కోమ్. టవల్ డ్రై అయిన తర్వాత సీరం అప్లై చేసి స్కాల్ప్ యాక్టివేట్ చేయాలి. సో డ్రై డాండ్రఫ్ తో ఫైట్ చేయాలి అంటే హైడ్రేషన్ తో స్టార్ట్ చేయాలి. కాబట్టి మీరు అనూస్ లో డ్రై డాండ్రఫ్ కంట్రోల్ ట్రీట్మెంట్ ఇవాళే బుక్ చేసుకోండి.